అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ విలువలు. రచయిత కాకాని కమలా గారు. ఇక కథలోకి వెళితే, సుజాతకి మనసులో లేదు. కాలుగాలిన పిల్లిలా వంట ఇంట్లోంచి పడక గదిలోకి పదే పదే తిరుగుతోంది. భర్త రామారావు మగతగా అలా మంచం మీద పడుకొని ఉన్నాడు. అతనికి మెలకువ వచ్చినప్పుడల్లా విపరీతంగా మూలుగుతూ బాధపడుతున్నాడు. భర్త అనారోగ్యంతో అట్లా బాధపడుతుంటే సుజాతకి గుండె జారిపోతోంది. ఆ మూల్గులకి తన శరీరంలోని నరాలే మెలితిరిగిపోతున్నట్లు నీరు కారిపోతున్నది. అయినా ఏం చేయగలదు? తనకి చేతనైన శుశ్రూష చేస్తూనే ఉంది. ఉదయం ఎప్పుడో కప్పు కాఫీ తప్పించి రామారావు ఇంకేం తీసుకోలేదు. సుజాతకి ప్రాణం కొట్టుకుపోతోంది. ఏ రోగం రొస్టు లేకపోయినా ఒక్క ముద్ద కూడా తినలేకపోయింది. అసలు ఆ కాస్త అన్నమైన బాబిగాడి కోసం వండాల్సి వచ్చింది. జ్వరంతో మంచం మీద పడి ఉన్న రామారావు ఎంత బాధపడుతున్నాడో, ఆరోగ్యంతో ఉండి ఇల్లంతా తిరుగుతున్న సుజాత కూడా అంత బాధపడుతోంది. కాకుంటే అతనిది శారీరక రుగ్మత అయితే ఆమెది మానసిక బాధ. అంతే తేడా. మెల్లిగా మంచం దగ్గరకు వెళ్ళి నిల్చొని భర్త ముఖంలోకి పరిశీలనగా చూసింది సుజాత. అంత నిద్రలో సహితం అతను ముఖం చిట్లించుకున్నాడు. బాధని బిగబట్టుకున్నట్లు నుదుట ముడతలు పడ్డాయి. ఆహారం ఏమీ తీసుకోకపోవడంతో ముఖమంతా పిక్కుపోయింది. గడ్డం మాసి జుట్టుకి చమురు లేక విడివడిన చొక్కా బొత్తాములతో అస్తవ్యస్తంగా ఎట్లా పడితే అట్లా ఉన్నాడు. వారం రోజుల్లో ఎంత చిక్కిపోయారు అనుకుంది బాధగా సుజాత. భర్త జుత్తులోనికి వ్రేళ్లు జొనిపి ప్రేమగా చెంపలు నిమరాలని అనిపించింది. కానీ అతనికి నిద్రాభంగం అవుతుందని చెప్పి ఎంతో ఆవేశంతో ఉప్పొంగే ప్రేమని నిగ్రహించుకొని వడివడిగా వంటగదిలోకి వచ్చేసింది. వంకాయలు తీసి కత్తిపీట ముందు పెట్టుకుంది. అసలు కూర చెయ్యాలంటే విసుగ్గా ఉంది. కానీ బాబీ ఉదయమే కూర లేదని పేచీ పెట్టాడు. ఏమిటో బాబీది మంచి చెడు తెలియని వయస్సు. భర్తకి ఒంట్లో బాగుండకపోవటంతో అన్యమనస్కంగా అన్నం ఒక్కటే వండి పడేసింది. కంచంలో అన్నం పెట్టి పచ్చడి వేసేసరికి బాబీ చిరాకు పడిపోయాడు. ఏది ఎలా ఉన్నా వాడికి కూర పెరుగు ఉండాల్సిందే. ఈ వెధవ పచ్చడి నాకు వద్దు, కూర ఎందుకు వండలేదు అంటూ అన్నం పళ్ళెం తోసేసి పెద్దగా పేచి మొదలుపెట్టాడు. ఏం ఇప్పుడేం కొంపలు మునిగిపోయాయని పసివెదవకి కూర లేకుండా అన్నం పెడతావా? నేను ఇంకా చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాను. వాడికింత కడుపు నిండా తిండి పెట్టడానికేం అంటూ అంత నీరసంలోనూ గదిలోంచి గద్దించాడు రామారావు. సుజాతకి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. తాను ఎవరికోసం ఇంత బాధపడుతున్నది, ఎవరికోసం ఇంత తాపత్రయపడుతున్నది ఆ వ్యక్తే అర్థం చేసుకోవడం లేదు. అనుకుంటే ఎంత నిగ్రహించుకున్నా ఆగకుండా జలజల చెంపల మీద నుంచి కన్నీళ్లు జారిపోయాయి. ఏమనుకున్నాడో ఏమో, తల్లి కన్నీరు చూసి బాబీ బిత్తరపోయాడు. పేచీ కట్టిపెట్టి గబగబా కంచం ముందుకు లాక్కొని ఏ గొడవ చెయ్యకుండా అన్నం తినేశాడు. ఉన్న కాస్త పెరుగు వాడికే వేసింది. ఏ వేలప్పుడు కావాల్సి వస్తాయో అని పాలు మాత్రం అట్టే పెట్టింది. ఆ పూట సుజాత భోజనం చెయ్యలేకపోయింది. కాస్త కాఫీ తాగి ఊరుకుండిపోయింది. ఉలుకు పలుకు లేకుండా రామారావు అలాగే మగతగా మంచం మీద పడి ఉన్నాడు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో గ్లాసు నిండా హార్లిక్స్ కలిపి భర్తకు ఇచ్చింది. వద్దు సుజా, ఏమాత్రం తాగాలని లేదు, కాసేపు ఇక్కడ కూర్చో, లోపలేం చేస్తున్నావు అంటూ దిండు మీద నుంచి తల తీసి ఆమె ఒళ్ళో పెట్టుకున్నాడు. ఇప్పుడేగా లోపలికి వెళ్తా, హితవు లేకుంటే ఎలా? ఈ కాస్త తాగండి, మరీ నీరసం అనిపించదు అని బలవంతం చేస్తే ఎలాగో లేచి ఆమె సహాయంతో ఆ కాస్త త్రాగాడు. సుజాతకి తనే త్రాగినంత సంతృప్తి అనిపించింది. సాయంత్రం 4 గంటలకి డిస్పెన్సరీకి బయలుదేరింది. నేను రాలేను, పైగా అక్కడ వెయిటింగ్, నేనంతసేపు కూర్చోలేను, పరిస్థితి చెప్పి నువ్వే మందు తీసుకురా అన్నాడు రామారావు భార్యతో. అంతకుముందు 2 రోజులు డిస్పెన్సరీకి రిక్షాలో వెళ్ళి రిక్షాలో వచ్చాడు. ఈ పూట కూడా ఆయన వస్తే బాగుండు అనిపించింది సుజాతకి. కానీ భర్తకి చెప్పే ధైర్యం లేక హాస్పిటల్కు బయలుదేరింది.
బాబీ ఇంకా స్కూల్ నుంచి రాలేదు. పోనీ వాణ్ణైనా తండ్రి దగ్గర కూర్చోబెడదామని అనుకుంది. జ్వరంతో ఉన్న మనిషిని ఒంటరిగా వదిలి వెళ్ళటానికి సుజాతకి ప్రాణం ఒప్పటం లేదు. అయినా ఏం చేస్తుంది? టెంపరేచర్ నోట్ చేసుకుని బయలుదేరింది. క్యూ ప్రకారం వెళ్ళిన 3:15 గంటకి కానీ ఆమెకి డాక్టర్ గారి దర్శనం కాలేదు. మీరు ఒకసారి వచ్చి చూడండి డాక్టర్ గారు, ఆయన బొత్తిగా లేవలేకుండా ఉన్నారు అంది. పర్వాలేదమ్మా, రేపటికల్లా జ్వరం దిగిపోతుంది. ఈ జ్వరం లక్షణాలే అంతా అంటూ ధైర్యం చెప్పి మందులిచ్చాడు. 2 గంటలకి ఒకసారి మందు తప్పకుండా వేసుకోవాలని చెప్పాడు. తెల్లవార్లు సుజాతకి కంటి మీద కునుకులేదు. భర్త చేత శ్రద్ధగా మందు తాగించింది. నీవు పడుకో సుజీ, మందు నేను వేసుకుంటాలే అన్నాడు. అయినా సుజాత తనే స్వయంగా మందు తాగించింది. అర్ధరాత్రికి జ్వరం దిగజారింది. రామారావు నుదురంతా చెమటలు పోశాయి. డాక్టర్ చెప్పిన ప్రకారం ఆ మర్నాటికల్లా అతని జ్వరం తగ్గింది. తెల్లారి రామారావు పథ్యం తిన్నాడు. సుజాతకి చాలా సంతోషంగా ఉంది. దాదాపు 15 రోజుల తర్వాత భర్త అన్నం తింటున్నాడు. ఆ రోజు శనివారం కూడా కావటంతో ఉదయమే అభ్యంగన స్నానం చేసి వెంకటేశ్వరునికి దీపారాధన చేసింది సుజాత. వెల్లుల్లిపాయల కారం పొడి, కరివేపాకు వేసి చారు చేసింది. పాత చింతకాయలో ఇంగువ పోపు వేసి నూరింది. అన్నం దగ్గరుండి తినిపించింది. వారం రోజుల తర్వాత తను కూడా ఆ పథ్యం వంటతోటే కడుపు నిండా తిని లేచింది. అలసిన సుజాతని నిద్రాదేవి ఆశ్రయించింది. కానీ తాను పడుకుంటే భర్త కూడా ఎక్కడ నిద్రపోతారో అని ఆ కబురు ఈ కబురు చెబుతూ అతని దగ్గరే కూర్చుంది. స్వస్థత చేకూరిన రామారావు 2 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళాడు. బలం కోసం డాక్టర్ రాసిచ్చిన మందులు టానిక్లు తెచ్చుకున్నాడు. తెల్లవారుజామున పాలవాడు కేక పెడుతుంటే మెలకువ వచ్చింది సుజాతకి. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. శరీరమంతా సమ్మెటతో పొడిచినట్లు నొప్పిగా ఉంది. తలంతా దిమ్ముగా, బాగా జలుబు భారంగా కూడా అనిపించింది. దానికి తోడు బయట విపరీతమైన చలి. సుజాతకి చలి బాగా అలర్జీ. 2వసారి కాన్పులో పిల్ల పుట్టిపోవటంతో ఆమెకి చలి జ్వరం వచ్చింది. అప్పట్నుంచి ఒంటికి చలి అస్సలు గిట్టటం లేదు. వేడివేడిగా అన్నం తిని వెచ్చగా పడుకోవచ్చని చాలామంది చలిని ఇష్టపడతారు. కానీ సుజాతకి మాత్రం చలికాలం వస్తోందంటే చచ్చేటంత భయం. మళ్ళీ పాలవాడు తలుపు కొట్టడంతో కొంగు ఒంటి నిండా కప్పుకొని వెళ్ళి తలుపు తీసి పాలు పోయించుకుంది. మళ్ళీ మేడమెట్లు ఎక్కలేక కిందే చాపపరుచుకొని పడుకుంది. నరాలన్నీ ఒక్కసారి కలుక్కుమన్నాయి. నిన్న మొన్న నలతగా ఉన్నా ఎలాగో లేచి తిరగలిగింది. కానీ ఈరోజు శరీరం స్వాధీనంలో లేదు. మళ్ళీ అడ్డం పడేటట్టుగా ఉంది పరిస్థితి అనుకుంది బరువుగా. పని మనిషి కాబోలు తలుపు కొడుతోంది. తప్పనిసరిగా లేచి తలుపు తీసింది. వీళ్ళొకళ్ళు ఏ కాలమైనా చీకట్లు విడకుండా తలుపులు బాదాల్సిందే అని విసుక్కుంది. పని మనిషికి గిన్నెలు పడేసి తలనొప్పి మందు తలకి రాసుకొని మళ్ళీ పడుకుంది. ఆమెకి తెలియకుండానే నిద్ర పట్టేసింది. లేచేసరికి 7 గంటలయ్యింది. 9 గంటలకల్లా వంట రెడీ చెయ్యాలి. ఎలా చెయ్యాలి, ఏం సంగతి అనుకుంటూ మెల్లిగా లేచి ముఖం కడుక్కొని కాఫీ చేసింది. నిలవటానికి శక్తి లేనట్లు తూలిపోతున్నది. లేచి తిరుగుతుంటే కళ్ళు చీకట్లు క్రమ్ముతున్నాయి. ఓరి భగవంతుడా అనుకుంటూ మళ్ళీ శరీరాన్ని చాప మీదకి చేర్చింది. అలవాటు ప్రకారం రామారావు బెడ్ కాఫీ కోసం పిలిచాడు. లేచి కాఫీ కలిపి కొడుకుని పిలిచింది. ఎందుకమ్మా అంటూ వచ్చాడు బాబీ. ఈ కాఫీ మీ నాన్నకిచ్చిరారా, అస్తమానం ఆ మెట్లు ఎక్కలేకుండా ఉన్నాను అంది. వీళ్ళు అద్దెకి తీసుకున్న పోర్షన్ సగం కింద సగం పైన. ఇవాళ ఏమిటో జ్వరం వచ్చినట్టుగా ఉందిరా అంది కొడుకుతో. ఎలాగో ఇంతన్నం వడకేసి పప్పు స్టవ్ మీద పడేసి మళ్ళీ వచ్చి పడుకుంది. ఎలా ఉంది అని పరామర్శించి బాత్రూం వైపు వెళ్ళాడు రామారావు. భర్తని కాస్త పప్పు సంగతి చూసి కూరకి పోపుకి వేయమని చెప్దామనుకుంది. కానీ రామారావు షేవింగ్ సెట్ ముందు పెట్టుకొని కూర్చున్నాడు. పైగా నీళ్ళేమన్నా కాగాయా లేదా అన్నాడు. ఇంత చలిలో ఈ నీళ్లు కాగకపోతే ఎలా పోసుకుంటారనుకున్నావు అని తిట్టుకున్నాడు. సగం భోజనంలోనే చెయ్యి కడిగేసుకున్నాడు. నిజమే, పప్పు కాటువాసన వేస్తోంది. కూర లేదు. ఎట్లా తినాలని పెట్టావు ఈ భోజనం? చిచ్చి, కొంపలో సుఖం లేదు అని విసుక్కున్నాడు. నిజమే,
కానీ సుజాత పరిస్థితి ఆలోచించలేదు. రోజు అలాగే ఉంటోందా భోజనం? టైంకి అన్నీ చక్కగా చేసి పెడుతుంటే సుష్టుగా భోంచేయడం లేదు. మనిషి అన్న తర్వాత రోగం రొస్టు లేకుండా యంత్రంలా ఎలా పని చేయగలదు? సాయంత్రం టిఫిన్ అయినా ఉందా, అది లేదా అన్నాడు చొక్కా బొత్తాములు పెట్టుకుంటూ రామారావు. మౌనంగా ఉండిపోయింది సుజాత. నిన్నే రెట్టించాడు. ఈ రోజుకి బయట తినండి, నాకు ఒంట్లో బాగుండలేదు అంది. నీకు ఒకనాడు బాగుంది కనుకనా అంటూ విసురుగా బయటకు వెళ్ళిపోయారు. రోగిష్టి మనిషికి ఇంత చేయూత ఇవ్వటం పోయి ఇంకా ఎదురు చెయ్యలేదని తిడతారేం అనుకుంది బాధగా సుజాత. ఆ రోజు సుజాత అన్నం తినలేదు. పనిపిల్ల చేత తలనొప్పి మాత్ర తెప్పించుకొని వేసుకుంది. రాత్రికి కొడుకుని బ్రతిమాలి వాడి సహాయంతో అన్నం కూర అమర్చింది. ఆ తెల్లారి అస్సలే లేవలేకపోయింది సుజాత. మూసిన కన్ను తెరవలేకుండా అయిపోయింది. రాత్రి తెల్లవార్లు ఆమెకి తెలియకుండానే విపరీతంగా మూలుగుతూ బాధపడింది. ఏమనుకున్నాడో ఏమో, ఈరోజు వంట చెయ్యొద్దులే, క్యారేజీ తెప్పిద్దాం అన్నాడు రామారావు. పని మనిషి చేత కాఫీ చేయించి సుజాతకి ఓ కప్పు ఇచ్చాడు. బాబీ, ఇవాళ స్కూల్ మానేయరా, అమ్మకి ఏమన్నా కావాల్సి వస్తుందో ఏమో అన్నాడు. ఇవాళ మాకు స్పోర్ట్స్ ఉన్నాయి అన్నాడు బాబీ. మానేయటానికి వీలు లేదు అన్న ధోరణిలో. వాడు మానేయటం ఎందుకు, నాకు ఏమీ అవసరం ఉండదు అంది నీరసంగా సుజాత. రోజు కంటే అరగంట ముందే ఆఫీస్కి వెళ్ళిపోయాడు రామారావు. ఆ మధ్యాహ్నం టిఫిన్ హోటల్లో తిన్నాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో వచ్చాడు. ఇంటికి వచ్చినా చేసేది ఏముంది, నీ మానాన నువ్వు పడుకుంటావు, స్టేడియంలో మ్యాచ్ ఉంటే చూడటానికి వెళ్ళాను అన్నాడు. మౌనంగా ఉండిపోయింది సుజాత. బాబీ భోంచేశావురా అంటూ చదువుకుంటున్న కొడుకుని పలకరించాడు. క్యారేజీ విప్పి తన భోజనం కానిచ్చి పడుకున్నాడు. సుజీ, మరి నువ్వేం తీసుకున్నావు? పని మనిషి చేత బ్రెడ్ అయినా తెప్పించుకోకపోయావా అన్నాడు. వద్దు, తినాలని లేదు అంది. నిజానికి ఆమెకి ఆకలి వేస్తున్నది. తీసుకోవటానికి ఇంట్లో పండ్లు కానీ పాలు కానీ లేవు. సాయంత్రం ఎప్పుడో తాగిన కాఫీ. భర్త తొందరగా వస్తారేమో, పండ్లు బ్రెడ్డు తెప్పించుకుందాము అనుకుంది. జ్వరం బాగా వచ్చినట్టుందే అన్నాడు ఒంటి మీద చెయ్యేసి. బాధగా మూలిగింది. రాత్రికి తగ్గకపోతే రేపు మందు తెస్తాలే అన్నాడు. లైట్ ఆర్పి వెళ్ళి పడుకున్నాడు. సుజాతకి ఎందుకో దుఃఖం పొర్లి వచ్చింది. నిశ్శబ్దంగా కన్నీరు విడుస్తూ ఉండిపోయింది. అట్లా వచ్చిన జ్వరం 5-6 రోజులకి కానీ తగ్గలేదు సుజాతకి. 2 రోజులు మందు తెచ్చాడు రామారావు. యథావిధిగా ఆఫీసు నుంచి రాత్రి 9 గంటల ప్రాంతంలోనే వచ్చేవాడు. దయదలచి వంటబాధ మాత్రం సుజాతకి తప్పించాడు. ఈ 4 రోజులు బాబీ కానీ రామారావు కానీ తమ కార్యక్రమాలు మార్చుకోలేదు. 5-6 రోజుల నాటికి జ్వరం దిగజారింది సుజాతకి. నెమ్మదిగా లేచి తిరగగలిగింది. ఆ మర్నాడు బాగా స్వస్థత చేకూరింది. కానీ విపరీతంగా నీరసం మాత్రం పట్టుకుంది. తెల్లవారి తనే లేచి పాలు పోయించుకుంది. పని మనిషి సహాయంతో వేడివేడి నీళ్లు పోసుకొని బీరకాయ కూర వండి చారు చేసింది. భర్త ఆఫీస్కి వెళ్ళాక తేలిగ్గా పథ్యం తిని లేచింది. ఎంత ఆపుకున్నా ఆగకుంటే మంచం మీద వాలి ఓ గంట నిద్రపోయింది. కళ్ళు లోతుకుపోయి నీరసంగా తిరుగుతున్న సుజాతకి పనిలో కొంచెం కూడా సహాయపడలేదు రామారావు. ఉస్సూరంటూ ఎక్కడ పడితే అక్కడ కూర్చొనే భార్యని ఎలా ఉంది అని పరామర్శించాడు. కానీ ఆమెకి ఉపశమనం ఇచ్చే విధంగా ఒక సానుభూతి వాక్యం కూడా వెలిబుచ్చలేదు. బలానికి ఓ టానిక్ అయినా తేలేదు. ఏమిటో నెల నెల ఈ డాక్టర్ బిల్లులు మాత్రం తప్పటం లేదు. ఏమి రోగాలో ఏమిటో అనుకున్నాడు స్వగతంలాగా. సుజాత నిర్లిప్తంగా ఉండిపోయింది. కానీ ఆమెకి ఎందుకో ఈ సంఘటనతో సంసారం పట్ల మునుపటి ప్రేమ భావం తగ్గి ఒక విధమైన విరక్తి భావం, నిర్లక్ష్యం ఏర్పడ్డాయి. తనలోని ఆఖరి రక్తం బొట్టు కరిగిపోయే వరకు చేయగలిగిన నాడు తనకి ఈ ఇంట ఏ లోటు లేదు. కానీ ఒక్క పూట చెయ్యలేక పడుకుంటే తన నోట్లో ఇన్ని మంచినీళ్లు పోసేవాళ్ళు కూడా లేరు. గానుగెద్దుకి నాకు తేడా ఏమిటి? ఈ ఇంట్లో నా విలువ ఇంతేనా? నిరాశగా నిట్టూర్చింది సుజాత. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.